హాయ్ అండి. అమరావతి నెలలో మునిగిపోయింది. వరదలొచ్చేసినియి, నెలలో మునిగిపోయింది. అంతా ఫ్లడ్డొచ్చేసిందని వైసీపీ కొంచెం గట్టిగానే దీన్ని ట్రోల్ చేసుకుంటూ వచ్చింది. దీనిపైనైతే టీడీపీ వాళ్ళు అలాంటిదేం జరగలేదని 'ఆంధ్రజ్యోతి', 'ఈనాడు' పేపర్‌లో రాయడం చూసాం. అలాంటిదేం జరగలేదు. జస్టు పొలాల్లో ఉన్న నీళ్ళని చూపించి ఈళ్ళు వరదలంటున్నారు. అలాంటిదేం జరగలేదని మాట్లాడుతా ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఈరోజు వాళ్ళ చెయ్యి వాళ్ళే కాల్చుకున్నట్టు అయిపోయింది. ఏదైతే నారాయణ గారు ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్న నారాయణ గారైతే అమరావతి అర్ధరాత్రి పూట నిన్న మంగళవారం నైట్ అర్ధరాత్రి పూట అయితే ఆయనైతే అక్కడికెళ్ళి అమరావతిలో పరిశీలించారు. నీళ్ళలో ఏదైతే వరద నీళ్ళొచ్చినాయో అవన్నీ తోడేస్తున్నారు పైపులు పెట్టి, మోటార్లు పెట్టి. మీరు చూసుకుంటే జేసీబీలు దాదాపు 20 జేసీబీలు వాడారంట ఆ టైంలో. మొత్తం ఏదైతే కొండవీటి వాగు వస్తుందో ఆ వాగుకి కొంచెం మట్టి అడ్డంగా ఉందంట. దాదాపు 20 జేసీబీలు పెట్టి అడ్డంగా ఉన్న మట్టిని తొలగించారంట. ఆ అడ్డంగా ఉన్న మట్టి కారణంగానే అమరావతిలోకి నీళ్ళొచ్చాయనైతే నారాయణ గారు స్పష్టత ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఏంటి నిన్నటిదాకా అసలకి అమరావతిలో నీళ్ళు లేదు, వరదలు లేవు అన్నీ మాట్లాడిన అన్ని పేపర్‌లు గావచ్చు, టీడీపీ నాయకులు గావచ్చు, అందరూ ఫూల్స్ అయినట్టే గదా! ఈరోజు నారాయణ గారు చెప్పిన మాటలతోటి. అంటే అమరావతిలోకి నీళ్ళొచ్చాయన్నమాట. నీళ్ళొచ్చాయి, వరదొచ్చింది. ఇదేగా నేను మాట్లాడింది. మేము మాట్లాడాం, అందరూ గూడా మాట్లాడింది అదే. వరదొచ్చిన మాట వాస్తవం. ఆ వరద నీళ్ళు బయటికెళ్ళే సోర్స్ లేదు గాబట్టి నీళ్ళాగిపోయినియి. అందుకని ఇప్పుడు మోటార్లు పెట్టి పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఎత్తిపోత పథకంలాగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లాగా ఎత్తిపోతలు చేస్తా ఉన్నారు. నీళ్ళు మొత్తం మోటార్లతోటి తీసుకెళ్ళి అది కృష్ణా నదిలో అయితే తోడి పోస్తా ఉన్నారు. దీన్ని తప్పట్టడం లేదు నేనైతే. కాకపోతే చెప్పాను గదా! ఇక్కడ వైసీపీ గూడా దీన్ని భూతద్దంలో పెట్టి చూపించడం గూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అమరావతి ఒక ఊరికి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే గదా! నీళ్ళెళ్ళిపోతాయి. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు సిటీ అయినా సరే, ఏదైనా సరే ఒక డ్రైనేజ్ సిస్టమ్. అమరావతిలో ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఏం లేదు గదా! అలాంటప్పుడు పడ్డ నీళ్ళు ఎక్కడికి పోతాయి చెప్పండి? ఖచ్చితంగా ఆ పొలాలలో నిలబడతాయి. ఆల్రెడీ నేను మాట్లాడిందే పొలాలు తీసుకున్నారు కాబట్టి, ఆ పొలాల్లో గట్లు ఉంటాయి కాబట్టి, ఆ గట్ల మధ్యలో నీళ్ళు నిలబడతాయి. అది సహజం. అలానే మీరు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్‌లు కడుతున్నారో వాటిలో గుంతలుంటాయి. ఫౌండేషన్ కోసం గుంతలు తవ్వుతారు గదా! ఫుటింగ్ ఫౌండేషన్ కోసం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గుంతలో నీళ్లు నిలబడతాయి. ఆటోమేటిక్‌గా మీకు అక్కడ కనిపిస్తా ఉంటది వరదొచ్చినట్టు. ఆ నీళ్లు బయటికెళ్ళే సోర్స్ లేదు గదా! ఇప్పుడు మ్యాన్ హోల్స్ ఉంటే కింద పైప్ లైన్స్, మ్యాన్ హోల్స్ ఉంటే ఆటోమేటిక్‌గా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి నీళ్లు కృష్ణా నదిలోకి వెళ్ళిపోతాయి. లేకుంటే బయటికి ఎక్కడికో పంపిస్తారు. ఇక్కడ ఆ ఛాన్స్ ఇంకా మొదలెట్లేదు గదా! అలాంటప్పుడు దీన్ని టీడీపీ వాళ్ళు మూర్ఖంగా దాన్ని అంటే తెలివి తక్కువతనంతోటి నేనదే జెప్పా. వాళ్ళు తక్కువతనంతోటి మాట్లాడారు. కొంచెం తెలుగుగా మాట్లాడుంటే అయిపోయేది. పిచ్చోళ్ళారా అసలకి డ్రైనేజ్ సిస్టమే లేనప్పుడు పడ్డ నీళ్ళు ఎక్కడికి పోతాయని మాట్లాడితే అయిపోద్ది. పెద్ద విషయం ఏముంది చెప్పండి నాకర్థం కాదు. ఆటోమేటిక్‌గా డ్రైనేజ్ సిస్టమ్ తయారు చేశారనుకోండి ఆటోమేటిక్ నీళ్ళు కృష్ణా నదిలోకి వెళ్ళిపోతాయి. ఎంత పెద్ద వాన పడ్డా సరే నీళ్ళు నిలబడవు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వరదొచ్చిందంటే వస్తది. కానీ ఎంతసేపు పెద్ద వాన పడిందనుకోండి ఒక 4, 5 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఉంటాయి నీళ్ళు. ఆటోమేటిక్‌గా నీళ్ళు మళ్ళీ డ్రైన్‌లో నుంచి మళ్ళీ కాలువలో నుంచి మూసీ నదిలోకి వెళ్ళిపోతాయి. కాకపోతే టైం పడుతుంది. ఎక్కువ వాన పడ్డప్పుడు ఆ గంట, 2 గంటల పాటయితే నీళ్ళు కొంచెం ఎక్కువ నీళ్ళు చేరతాయి కాబట్టి, ఆ నీళ్ళు ఫ్లో అయిన అంటే ఎక్కువ ఎళ్ళే ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంత ప్రాపర్‌గా లేదు. సరే ఇప్పుడన్నా అమరావతిలో ప్రాపర్‌గా చేస్తారేమో చూద్దాం. హైదరాబాద్‌లో ఎప్పుడో పురాతన కాలం నాటి డ్రైనేజ్ ఉంది కాబట్టి, స్లోగా వాటర్ బయటికెళ్ళడంతోటి కొంచెం వరద లాంటిది కనిపిస్తుంది. అమరావతి కూడా ఇప్పుడు అసలు డ్రైనేజ్ సిస్టమే ఇంకా స్టార్ట్ కాలేదక్కడ. అలాంటప్పుడు పడ్డ నీళ్ళు ఎక్కడికి పోతాయి చెప్పండి? వర్షం పడ్డ నీళ్ళు పొలాలలో నిలబడతాయి. దాన్ని వరదలాగా చూపిచ్చారు. సరే దాన్ని సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయారు టీడీపీ నేతలు. వాళ్ళేమో అక్కడ వరద లేదు, ఏం లేదు. ఏవో 2, 3 రోడ్లు చూపిచ్చేసి ఇక్కడ వరద లేదు చూపిస్తారు. నీకు వరద లేకపోతే అర్ధరాత్రి పూట నారాయణ ఎందుకెళ్ళాడు చెప్పండి? మంత్రి. అర్ధరాత్రి పూట ఏం పని చెప్పండి? త్వరగా నీళ్లు తోడేసి పనులు స్టార్ట్ చేయాలనే గదా! 20 జేసీబీలు పెట్టారంట. ఎవరో చెప్పలే. అది 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లోనే రాశారు. చూద్దాం. సరే ప్రస్తుతానికైతే ఆంధ్ర ఆంధ్ర అది సారీ అమరావతిలో వరదలైతే వచ్చిన మాట వాస్తవం.